నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మ. మనం ఈరోజు అసలు ఒక మనిషికి కానీ లివర్ పాడైంది అని తెలుసుకోవడానికి ఏ లక్షణాలు ఉంటాయి, ఒకవేళ పాడైతే దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, అసలు లివర్ పాడైంది అని మనకి ఎలా తెలుస్తుంది అనేది తెలుసుకుందామండి. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కొన్ని లక్షణాలు ఉంటాయి. లైక్ మనకి చేతులు, కాళ్ళు, ముఖం కొంచెం పచ్చగా కనబడడం కానీ, అంటే పేలిపోయినట్టు అనిపించడం కానీ, లేదా కళ్ళు కూడా మనకి గ్రీన్ కలర్లో ఉంటాయి. అంటే ఎలా అంటే మీరు కింద కన్ను చూడకూడదు, పై గుడ్డు భాగాన్ని చూడాలి. అక్కడ చూస్తున్నప్పుడు అది పచ్చగా కనబడడం కానీ, లేదా మూత్రం అన్నది పచ్చగా ఉండడం కానీ, ఇలాంటి లక్షణాలు ఉంటే ఖచ్చితంగా లివర్లో ఏదో ప్రాబ్లం ఉందని అర్థం. ఇవి ఫస్ట్ మనకి 3 కనబడే వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్స్. ఇవే కాకుండా ఇంకొన్ని సిమ్టమ్స్ కూడా కనబడతాయండి. చాలామంది ఆకలి తక్కువగా ఉంది అని అంటూ ఉంటారు, లేదా వామిటింగ్ సెన్సేషన్, ఉబ్బసం కానీ, కడుపు ఉబ్బడం కానీ, లేదా బరువు తగ్గడం, ఇలాంటి లక్షణాలన్నీ చాలా మట్టుకు కనబడుతూ ఉంటాయి. కొంతమందిలో ఏంటంటే స్కిన్ మీద పచ్చబడమే కాకుండా దురదలు అనేవి వస్తాయి. బాడీ అంతా దురదలు, ర్యాషెస్లా కూడా వస్తాయి. అలా దురదలు వచ్చినా కూడా లివర్ పాడైంది అని మనం తెలుసుకోవాలండి. ఈ లివర్ అనేది అసలు ఎందుకు ఇలా పచ్చగా మారుతుంది అంటే, మామూలుగా చెప్పాలంటే మన బాడీ పచ్చగా మారడానికి కారణం ఏంటి అంటే, మన రక్తం, రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఏదైతే ఉంటుందో, మన రక్తం ఏదైతే ఉంటుందో అది 120 రోజులకు ఒకసారి ఆటోమేటిక్గా చచ్చిపోతుంది అనమాట. చచ్చిపోయి హీమోగ్లోబిన్ అని 2 భాగాలుగా విడిపోయి ఈ బ్లడ్ ఏదైతే చచ్చిపోతుందో అది పాయిజన్ కింద మారుతుంది అనమాట. అలా మారకుండా ఏమవుతుందంటే మన లివర్ దాన్ని ఫిల్టర్ చేసి ప్యాన్క్రియాస్ ద్వారా, మన యూరిన్ ద్వారా, లెట్రిన్ ద్వారా ఆ పసరు, ఆ పాయిజన్ని బయటికి పంపిస్తుంది అనమాట. ఇప్పుడు మనకి లివర్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఆ పసరు, మన రక్తం ఏదైతే ఉంటుందో, మన బాడీలో ఉన్న టాక్సిన్స్, పాయిజన్స్ ఏవైతే ఉంటాయో అది మనకి ఫిల్టర్ చేయకపోవడం వల్ల మన రక్తం అంతా చెడిపోయి బాడీ అంతా పచ్చగా మారిపోవడం ఇలాంటివి జరుగుతుంది. అందువల్లనే మన బాడీ పచ్చగా కనబడుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ లివర్ పాడవకుండా మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఒకవేళ మనకి జాండీస్ వచ్చింది అంటే మనం ఏ చిట్కాలు పాటించాలన్నది మనం తెలుసుకుందామండి. మెయిన్గా మనం ఏంటంటే రెస్ట్ అనేది ఇంపార్టెంట్. మనకి ఎప్పుడైనా లివర్ ఎప్పుడు పాడవుతుంది, రెస్ట్ లేకపోవడం వల్ల బాడీలో స్ట్రెస్ ఎక్కువ అయిపోయి పాయిజన్స్ డెవలప్ అవుతాయి. దానివల్ల కూడా లివర్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి వాటర్ 2 లీటర్ కంటే తక్కువ తీసుకోవడం వల్ల కూడా మనకి లివర్ అనేది మనకి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే వాటర్ మన బాడీలో లేకపోవడం వల్ల లివర్ మీద ఏమంటారు, వేడి అనేది పెరిగి లివర్ పాడవుతుంది. రెండోది ఏంటంటే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, ఆల్కహాల్లో ఇథనాల్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది, కెమికల్ కాంపౌండ్, అది ఒక యాసిడ్ లాంటిది. అది లివర్ని మనకి మెల్లమెల్లగా తినేస్తూ ఉంటుంది అనమాట. చాలామంది అనుకుంటారు నేను ½ పెగ్ రోజు తాగితే అదేం పెద్ద ఎఫెక్ట్ ఉండదని. అలా కాదు, అది మెల్లమెల్లగా స్లోగా ఏమవుతుంది అంటే లివర్ని ఫైబ్రోస్, అంటే లివర్ని ఫిల్టర్ చేసే కెపాసిటీ పోవడం, అండ్ ఆల్సో లివర్ అనేది పనిచేయకుండా కూడా ఆ ఇథనాల్ అనే కాంపౌండ్ అనేది పనిచేస్తుంది. ఇంకా చెప్పాలంటే కొవ్వు పదార్థాలు తినడం వల్ల, లేదా ఆయిల్ ఫుడ్స్, లేదా రెడ్ మీట్ అంటే ఈ మటన్ ఇలాంటివి బాగా తీసుకోవడం వల్ల, లేదా పిండి వంటకాలు బాగా తినడం వల్ల, ఈ షుగర్, స్వీట్స్, బయట కూల్ డ్రింక్స్ ఇవన్నీ బాగా తాగడం వల్ల కూడా మన లివర్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా మన లివర్కి బాగా రక్త ప్రసరణ అన్నది బాగా పెరిగి మన లివర్ అనేది మనకి నార్మల్గా అయ్యే అవకాశాలు ఉంటాయి. మన బాడీలో ఉన్న ఒక్క పెద్ద ఆర్గాన్ ఏదైనా ఉంది అంటే అది లివరే. దాన్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిదండి. దీన్ని మనం స్టార్టింగ్ స్టేజ్లో పాడవుతుంది అంటే అక్యూట్ లివర్ డిసీజ్ అంటాం. ఈ ALD అన్న దాన్ని స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి 100% ట్రీట్మెంట్ ఉంటుంది. అదే మనం దీన్ని వదిలేసి మనం అవాయిడ్ చేసామనుకోండి లివర్ పాడవడాన్ని, మనకి లాంగ్ టర్మ్లో ఏమవుతుంది, క్రోనిక్ లివర్ డిసీజ్ అవుతుంది. అప్పుడు ఏంటంటే లివర్ అనేది సాగే గుణం పోతుంది, ఫైబ్రోసిస్ అయిపోయి సిర్రోసిస్ అంటే లివర్ మీద పొక్కుల్లా వచ్చేస్తుంది అనమాట. అలా అయ్యింది అంటే మనం ఎవరి వల్ల కూడా మనం లివర్ని బాగు చేయడం అనేది అవ్వదండి. ఓన్లీ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ఓన్లీ ట్రీట్మెంట్. సో మీరు లివర్ దగ్గర ఎప్పుడు కూడా అది బాగానే ఉంటుంది అని మనం చేయొచ్చు. అది లాంగ్ టర్మ్లో ఒక్కసారి పాడైపోయిందంటే దేవుడు కూడా ఏం చేయలేడండి. థ్యాంక్ యూ.